సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల్లోనే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఉగ్రవాదుల లక్ష్యంగా భారత్ దాడులకు పాల్పడ్డ నేపథ్యంలో ఉగ్రవాదుల ఒత్తిడితోటే పాకిస్తాన్ ప్రపంచ దేశాలు చెప్తున్నా కూడా వినడం లేదు. భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది. సరిహద్దు గ్రామ ప్రజలను, సాధారణ పౌరులను చంపడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన చర్యలను చేపడుతుంది అనేది కూడా ఇప్పటికే భారత్ వద్ద కీలక సమాచారం ఉంది. దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారుల వద్ద నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా మూడంతల భద్రతను పెంచడం జరిగింది. సరిహద్దు గ్రామాలలో ప్రజలందరినీ కూడా సురక్షితంగా తరలించడం జరిగింది. అయితే నిన్న ఏదైతే అభియాన్ కు సంబంధించిన మాక్ డ్రిల్ చేశారో దాన్ని ప్రస్తుతం ప్రజలంతా కూడా అవలంబిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజస్థాన్ లోని ప్రజలు, అదేవిధంగా ఇటు గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లో ఉన్న ప్రజలంతా కూడా ఎప్పుడైతే సైరన్ మోగుతుందో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారు, సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. అయితే సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలను మాత్రం ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు చేరవేసింది. వారికి కావలసిన వస్తువులు, నిత్యావసరాలు కూడా వాళ్ళకు ఏర్పాటు చేస్తామన్నది కూడా ఇండియన్ ఆర్మీ చెప్తుంది. అయితే పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకుని ఉగ్రవాదులను భారత్ కు అప్పజెప్పాలనేది కూడా ఏకైక దాంతో భారత్ దాడులకు పాల్పడుతుంది. కానీ పాకిస్తాన్ చేస్తున్న చర్యలన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొడతాం. గోపి, ఇప్పటికే ఆర్మీ 2.0 పాక్ గనక ఇటువంటి చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ 2.0 రుచి చూపిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్క రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ కూడా ప్రకటించారు. ఇటువంటి దుందుడుకు చర్యలు, ఇటువంటి దాడులు పాకిస్తాన్ చేయడానికి ప్రయత్నిస్తుంటూ భారత్ గనక దాడి చేయాలని మరొకసారి భావిస్తే ఎలా ఉండే పరిస్థితి ఉంది? సునీల్, ఖచ్చితంగా భారత్ ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ సాధారణ పౌరులు ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు అనే ఒక సహనంతో భారత్ ఇప్పటి వరకు కూడా వ్యవహరిస్తూ ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కూడా భేటీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా, ఇరువురు నేతలు కూడా భేటీ అయ్యారు. ద మోస్ట్ డేంజరస్ లీడర్స్ అండ్ ఎట్ కామ్ లీడర్స్ వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరూ కూడా భేటీ జరగడం ఇక్కడ చాలా చర్చనీయాంశం. ఏం జరగబోతోంది, ఏం ఊహించొచ్చు భారత్? గోపి, ఖచ్చితంగా సునీల్, మీరు చెప్పినట్టు వాళ్ళిద్దరు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఒకవేళ విధ్వంసం సృష్టించాల్సి వస్తే గనక అదే రీతిలో కూడా వ్యవహరిస్తారు. ఎందుకంటే మనం మొన్న బీహార్ లో మోదీ వ్యాఖ్యలు కూడా చూడడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు మోడీ నుంచి అటువంటి ప్రతిస్పందన వస్తుంది అనేది కూడా ఊహించని నేపథ్యంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే పాక్ లో కొంత భయాన్ని సృష్టించగలిగాము. అదేవిధంగా ఏదైతే సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా రక్షించుకోవడం చాలా కీలకం అనేది కూడా ప్రధాని మోదీ ఇప్పటికే త్రివిధ దళాధిపతులు చెప్పడం జరిగింది. ఒక్క ప్రాణం కూడా సాధారణ పౌరుడిది పోవద్దు అనేది ఆయన గతంలో కూడా ఇటు భద్రతా బలగాలకు చెప్తూ వస్తున్నారు. అయితే పూర్తి స్వేచ్ఛను ఇటు త్రివిధ దళాలకు ఇచ్చిన నేపథ్యంలో త్రివిధ దళాలు కనుక ఒక్కసారి గనక పాకిస్తాన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే గనక ఒక భారీ విధ్వంసాన్ని పాకిస్తాన్ చవి చూడాల్సి వస్తుంది. అయితే సాధారణ పౌరుల వద్దకు రానంత వరకు మేము మీ దగ్గరికి రాము అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సాయంత్రం రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే అంశాన్ని ధృవీకరించారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన విషయంలో కేవలం ఉగ్రవాదుల శిబిరాలను మాత్రమే మేము టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడ్డామే తప్ప సాధారణ పౌరుల ప్రాణాలను పోగొట్టాలన్న ఉద్దేశంతో మేము ఎటువంటి